కింద సీమ్ యాడ్ చేయాలి బాడీకి, షోల్డర్ దగ్గర మళ్ళీ వేస్ట్ లెంత్ దగ్గర. నెక్స్ట్ షోల్డర్ 9 ఇంచెస్ ఉంది, హాఫ్ ఆఫ్ ది షోల్డర్ మైనస్ హాఫ్ ఇంచ్ కాబట్టి 4.5 నుంచి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే మీకు 4 ఇంచెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 4 ఇంచెస్ తీసుకోవాలి, ఇక్కడ కూడా 4 ఇంచెస్ 4 తీసుకొని జస్ట్ లైన్ డ్రా చేయండి. ఈ లైన్ పైన ఇది మళ్ళీ 4 ఇంచెస్ అంటే మొత్తం ఒక స్క్వేర్ బాక్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 ఇంచెస్ వచ్చింది, ఇది కూడా 4. ఇప్పుడు ఇది కూడా 4 వస్తుంది, అంటే ఒక స్క్వేర్ బాక్స్ వస్తుంది మనకి. ఈ ప్లేస్ లో చెస్ట్ రౌండ్ వస్తుంది, ఇక్కడ షోల్డర్ వచ్చింది, ఇక్కడ చెస్ట్ రౌండ్ వస్తుంది, ఇక్కడ వేస్ట్ రౌండ్. చెస్ట్ రౌండ్ అంటే చెస్ట్ రౌండ్ 17.5 ఉంది, చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి ప్లస్ హాఫ్ ఇంచ్ చేయండి, 4.3 ప్లస్ హాఫ్ ఇంచ్. ఓకేనా, ఇక్కడ వరకు వస్తుంది. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ కూడా 17 ఉంది, 17 అంటే 4.25 వస్తుంది, ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ ఈజ్ యాడ్ చేసుకోండి. ఒకవేళ టమ్మీ ఉంటే 3/4 ఇంచ్ సీమ్ తీసుకోవాలి, ఈజ్ తీసుకోవాలి లూజ్. నెక్స్ట్ ఇక్కడ మీరు అంతే. ఇంకేం మిగిలింది, నెక్ ఆర్మ్ హోల్ చేయాలి. నెక్ కి ఫార్ములా ఇచ్చిన, నెక్ విడ్త్ కి చెస్ట్ రౌండ్ బై 12 చేయాలి. 1.8 ఆల్మోస్ట్ ఎంత వస్తే అంత తీసుకోండి. నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ సీమ్ షోల్డర్ డ్రాప్ పావించి తీసుకోవాలి. ఓకేనా, పావించి తీసుకున్న తర్వాత మీరు నెక్ మార్క్ చేసిన తర్వాతనే షోల్డర్ డ్రాప్ తీసుకోవాలి. ఫస్ట్ నెక్ తీసుకొని షోల్డర్ డ్రాప్ అయ్యాక పావించు షోల్డర్ డ్రాప్ తీయాలి. షోల్డర్ డ్రాప్ తీసిన తర్వాత ఈ లైన్ నుంచి డ్రాప్ నుంచి ఈ పార్ట్కి సెంటర్ మిడ్ పాయింట్ తీసుకోవాలి. మిడ్ పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ షేప్ చేయాలి. ఒకవేళ మీకు ఆర్మ్ హోల్ ఇట్లా తక్కువ వచ్చింది అనుకోండి, ఒక పావించ్ లైన్ లోపల తీసుకోండి. ఓకే, లోపల తీసుకొని ఈ లైన్ ని దీనికి ఇట్లా మార్క్ చేయండి. పైన ఏం డిస్టర్బ్ చేయదు, కింద మాత్రం లోపలికి వస్తుంది ఆర్మ్ హోల్ తక్కువ వస్తే. అప్పుడు మళ్ళీ ఆర్మ్ హోల్ మెజర్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇప్పుడు డ్రాప్ పైన క్యాలిక్యులేట్ చేయొద్దు, ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు మీకు ఆర్మ్ హోల్ రౌండ్ 9 ఉంది, హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ హోల్ రౌండ్ రావాలి, 4.5 రావాలి. ఎంత వచ్చింది, 4.5 కి ఒక్క పాయింట్ తక్కువ వచ్చింది. సపోజ్ మీకు ఆర్మ్ హోల్ రాలేదనుకోండి, రాకపోతే 5 ఇంచెస్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఇక్కడ తక్కువ వచ్చింది అనుకోండి ఆర్మ్ హోల్ రౌండ్, లైన్ పైనకి వేయాలి, లైన్ పైనకి వేసి మళ్ళీ ఆర్మ్ హోల్ చేయాలి. ఎక్కువ వస్తే ఇప్పుడు నాకు 4.5 కావాల్సింది 5 ఇంచెస్ వచ్చింది అనుకోండి ఆర్మ్ హోల్ రౌండ్, ఇప్పుడు లూజ్ అయిపోతుంది. మీకు 9 ఇంచెస్ కావాల్సింది 10 ఇంచెస్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆర్మ్ హోల్ చేయాలి, చేసి మళ్ళీ చెక్ చేయాలి. మీకు ఇవన్నీ మీకు యాజ్ పర్ ద మెజర్మెంట్స్ వస్తాయి. ఆర్మ్ హోల్ ఒక్కటి మాత్రం మీరు చేయాల్సిందే, ఎక్కువ వస్తే పైనకి చేయాలి, తక్కువ వస్తే ఇప్పుడు సపోజ్ 3.5 వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనకు వచ్చిన ఆర్మ్ హోల్ ఈ లైన్ మళ్ళీ కిందికి చేసి మళ్ళీ ఆర్మ్ హోల్ చేయాలి. అంటే మీకు ఆర్మ్ హోల్ వచ్చే వరకు ఈ లైన్ ని అడ్జస్ట్ చేయాలి. నెక్స్ట్ ఒకసారి ఆర్మ్ హోల్ ఫిట్ అయిన తర్వాత సెంటర్ పాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది మిడ్ పాయింట్ కాబట్టి మనకు ఫస్ట్ ఐటమ్ లోనే వచ్చింది. ఈ ఫ్రంట్ ఆర్మ్ హోల్ పావించి తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి డిస్టర్బ్ గా ఈ లైన్ కి ఆర్మ్ హోల్ చేయాలి, ఫ్రంట్ ఆర్మ్ హోల్. ఇది మార్జి కావాలి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ నెక్ 2 ఇంచెస్ 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు తీసుకోండి. ఫ్రంట్ నెక్ 3 to 3.5. ఓకే, ఇది చిన్న 1 year బేబీకి నేను అంతే పెడుతున్నా, హై నెక్సే ఉంటాయి వాళ్ళకి బ్యాక్ కి. మీరు ఏదైనా డిజైన్ స్క్వేర్ అట్లా ఏమన్నా షేప్ పెట్టాలంటే ఫ్రంట్ కి పెట్టవచ్చు, బ్యాక్ కి పెట్టడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే హై నెక్ కాబట్టి. జస్ట్ ఇట్లా స్మూత్ కర్వ్ ఇచ్చేయండి. ఇది రెడీ ప్యాటర్న్. మళ్ళీ మీరు సీమ్ ఇక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ సీమ్ తీసుకోవాలి, బ్యాక్ కైనా ఫ్రంట్ కైనా సీమ్ తీసుకోవాలి, పైన ఆర్మ్ హోల్ కి సీమ్ తీసుకోవాలి, మళ్ళీ షోల్డర్ కి కూడా ఇట్లా వస్తుంది మీకు. మీరు నెక్ ఏదైనా ప్యాటర్న్ పెట్టాలంటే నెక్ కట్ చేయకుండా కట్ చేయాలి, ఆన్ ఫోల్డ్ లో కట్ చేయాలి. నెక్స్ట్ ఈ రెండిట్లలో మిడ్ పాయింట్ తీసుకొని వేస్ట్ షేప్ చేయాలి. హాఫ్ ఇంచ్ పైనకి తీసుకొని జస్ట్ లైన్ డ్రా చేసుకోండి, ఇట్లా కర్వ్ చేసుకోండి కొంచెం.
ఇది మీ ఫ్రాక్. మళ్ళీ ఇక్కడ సైడ్ సీమ్ మీకు 1 ఇంచా 1.5 ఇంచా సీమ్ తీసుకోవాలి. పిల్లలకు కాబట్టి ఎక్కువ అదే మీరు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఆల్టరేషన్ కోసం సైడ్ సీమ్ తీసుకోవాలి. ఇది మీ ఫ్రాక్ ప్యాటర్న్. ఓకేనా?